ఆశ్రయపురమైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 71:5. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. సజీవుడైన దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మన విశ్వాసము పెరుగుతుంది. మనకున్న దైవ జ్ఞానానికి అనుగుణంగా మన నిరీక్షణ ఆధారపడి ఉంటుంది. అప్పుడు అనుకూల భావము కలిగినటువంటి మనస్సు మనలో ప్రభావింపచేయడం ప్రారంభిస్తుంది. నూతన నిరీక్షణ మన ఆత్మలో ఉప్పొంగుతుంది. మనము నిరీక్షణ లేని పరిస్థితులను రెప్పపాటు కాలంలో పూర్తిగా మార్చగలిగినటువంటి దేవుని వైపు చూడకుండా పరిస్థితి వైపే ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఒక విలేఖరి గాని, రాజకీయ విశ్లేషకుడు గాని దేవుని వాక్యానికంటే మనుషులకే ఎక్కువ విలువిస్తారు. దేవుని వాక్యము నిరీక్షణను కలిగిస్తుంది. ఒక విలేఖరి వట్టి దానిని మనసుకు తట్టే విధంగా చిత్రీకరిస్తాడు. భయానక పరిస్థితులు త్వరలోనే రాబోతూ ఉన్నాయి, నిరీక్షణ లేదు అని అతడు చెప్తాడు. వార్తాపత్రికలలో రాబోయే వాటిని గూర్చి ఎంత భయంకరంగా చెప్తూ ఉన్నారు. అయితే యేసయ్యను తన ప్రభువుగా చేసుకున్నవాడు అంధకార లోయలో నుండి, నా ప్రభువా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అని గట్టిగా చెప్తాడు. మరణ సమయంలో సహితము క్రీస్తు వారు మనకు నిరీక్షణిస్తారు. ఒక మారు మనసు పొందినటువంటి వ్యక్తి యొక్క స్వరాన్ని మరణము బలహీనపరచుచున్నప్పటికీ పిల్లలతో, పిల్లలారా, మీ పాపమును ఒప్పుకొని యేసయ్య వైపు తిరగండి, నన్ను పరలోకంలో కలుసుకోండి అని చెప్తారు. ఈ విధంగా మరణంలో కూడా ఒక మారు మనసు పొందిన వ్యక్తి యొక్క నిరీక్షణ పైకి ఎగుస్తూ ఉంటుంది. లేదు, నా దుస్థితి నుండి లేపబడటము అసాధ్యము, నా మనోవ్యాకులము నుండి, కోపము నుండి పైకి లేవలేకపోతూ ఉన్నాను, నా గర్వానికి, చెడుతనానికి, సాధు చేయబడని నాలుకకు, ఉద్రేక స్వభావానికి బానిసను, నన్నెవ్వరూ విడిపించలేరు అని ఎవరూ కూడా చెప్పొద్దు. నిన్ను విడిపించి నిన్ను నిరీక్షణ ఖైదీగాను, రెండెంతల ఆశీర్వాదానికి వారసునిగాను చేయులాగున ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ కొరకు మరణించారు. సిలువ నుండి వెలుగు ధారలు నిన్ను ముంచి నీ దుఃఖమును కడిగివేయనిమ్ము. చాపబడిన చేతులతో రక్తము చిందింపబడుచున్న రక్షకుని చూసినప్పుడు పశ్చాత్తాపపడిన ఒక పాపి హృదయంలో కలిగే నిరీక్షణ వంటి నిరీక్షణ మరేదీ లేదు. కనుక రండి, మీ చీకటిని వెలుగుగాను, మీ భారమును గానముగాను చేసుకోండి. యేసయ్య దినదినము పెరిగే నిరీక్షణను తెచ్చాడు గనక మనము భయపడవలసిన అవసరము ఎంతమాత్రమూ లేదు. దేవుని యందు మన నిరీక్షణ ఎల్లప్పుడూ కలిగి ఉందుముగాక. ఆమెన్.